హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, తూనికిల చేత కొండలను తూచిన వాడెవడు. అసలు ఆ మాట మీరు చూడండి, ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఇప్పుడు మీరు చూసారే ఈ ఈ వాటర్ అంతా కూడా యేసయ్య తన పుడిసిటిలో తన పుడిసిటిలో ఆయన కొలిచాడంట. ఆకాశములో తన జేనతో కొలిచాడంట. అసలు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈరోజు నీ సమస్య నా సమస్య ఎంత పెద్దదైనా సరే, నీకు నాకు పెద్దగా అనిపించవచ్చు, ఎంత గొప్పదైన సమస్య అనిపించవచ్చు. పెద్ద సమస్య, గొప్ప అపాయము, గొప్ప సమస్య వచ్చి గొప్ప వేదన వచ్చి నన్ను వెంటాడుతుంది అని చాలా సందర్భాల్లో నువ్వు నేను అనుకుని ఉంటామేమో. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, గొప్ప సమస్య, గొప్ప వేదన, గొప్ప అపాయము, గొప్ప ప్రమాదము అని మనం ఎన్నో సందర్భాల్లో శత్రువును గొప్ప 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 అనుంటామేమో. కానీ దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి చూడండి. ఈ సముద్రంలోని, భూమిలోని జలములంతటిని ఎంత నీరుందో ఆ నీటిని అంతటిని కూడా ఆయన తన పుడిసిటిలో కొలిచాడంట. మీరు ఆకాశం చూసారే, ఒకసారి చూడండి. ఆకాశంలో ఎంత పెద్దగా ఉన్నావో, ఈ ఆకాశములన్నిటినీ ఆయన జేనతో కొలిచాడంట. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. కొండలని, మనకు కనిపించే కొండలని, పర్వతములని ఆయన త్రాసులో తూశాడంట. దేవుడు ఒక్కసారి ఎంత గొప్ప దేవుడో చూడండి. గొప్ప సమస్య కాదు, ఆ గొప్ప సమస్య అనిపించేది నీకు నాకు. కానీ మన గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి. ఆ దేవుని నమ్ముకున్న నువ్వు నేను ఈరోజు దేవుడు చెప్తున్న మాట, అది ఎంత పెద్ద సమస్య అయినా నీకు నాకే, కానీ యుద్ధం యెహోవాదే. ఆ యుద్ధంలో దేవుడు నీకు విజయం అనుగ్రహించి ఉన్నాడు. నువ్వు కానీ నమ్మితే దేవుడు తన నోటి మాట చేత తన సృష్టి, ఈ భూమి అంతటిని, ఆకాశమును, జల చర స్థిర రాసులన్నిటినీ కూడా ఆయన ఒక్క మాటతో సృష్టించిన దేవుడు. ఆయనకు అసాధ్యం ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనం కానీ నమ్మితే మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆమెన్. ఈ రోజే మన సమస్యను దేవుడికి అప్పగిద్దాం. ఖచ్చితంగా ఆ సమస్య నుంచి దేవుడు విడిపించుటకు సమర్థుడు. హల్లెలూయా. మనం నమ్ముదాము, ఆయన గొప్పతనాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాము. ఈ రోజు మనకి విడుదల కలుగుతుందని మనం నమ్ముతాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించును గాక. ఆమెన్.